అండ్ వెల్కమ్ టు కదరమ్మాయి. ఈరోజైతే నేను దొండకాయ రైస్ చేస్తున్నానండి. పొద్దుటే లేచి చూస్తే కూరగాయలు ఏం లేవు, దొండకాయలు తప్ప. దాంతో అయితే కర్రీ చేయలేము, ఫ్రై చేస్తే కొంచెమే అవుతుంది కదండి. మేము ఉన్నది ముగ్గురు. సరే అని ఇంక దొండకాయలు ఉన్నాయి కదా అని దొండకాయ రైస్ చేస్తానండి. అయ్యో చూసారండి ఎన్ని దొండకాయలు ఉన్నాయి. దాంతో అయితే ముగ్గురం అయితే తినేచ్చు కదా రైస్ అయితే. ఫ్రై అయితే కొంచెం అవుతుంది, చూడడానికి ఎంత ఉంటుంది వేసినప్పుడు, అది ఉడికి చేసేసరికి కొంచెమే అవుతుంది కదండి. అందుకని ఇంక దొండకాయ రైస్ చేశాను. మీలో ఎంతమందికి డౌట్ వస్తుందండి? నాకు కూడా వస్తుంది, దొండకాయ తింటే నిజంగానే మతిపరుపు వస్తుంది అండ్ పొట్టోళ్ళు అయిపోతారని ఎంతమంది అనుకుంటున్నారు. నాకు కూడా అనిపిస్తుందండి, అంటారు కూడా దొండకాయ తింటే మతిపరుపు వస్తుంది అని, ఎక్కువ దొండకాయ తినకూడదని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నేనైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టేస్తున్నాను అండ్ ఆలూ చిప్స్ అండి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.